అలా మీ పేరు ఏంటి వచ్చారు? అందరికీ నమస్కారం. ముందుగా నేను మీ గుడారి శంకర శ్రీనివాసరావు, బీసీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా యూత్ కన్వీనర్. ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి చెప్తా ఉన్నాను. సో గతంలో ఎన్టీఆర్ గారు కూడా సో బీసీల ఆత్మగౌరవం అని చెప్పేసి చదవబెట్టిన పరిస్థితి. సో బీసీల కోసం తెలుగుడి సత్తా అని చెప్పేసి కూడా తెలుగుల కోసం కొట్లాడి, అలాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏమో బీసీలను పట్టించుకునే దాఖలాన్ని పెట్టారు. సేమ్ చెప్తారు. ఈ రోజు బీసీలను పట్టించుకోవట్లేదని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిజంగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ రోజు మన అధికార పార్టీ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు తన పాదయాత్రలో ఏవైతే డిమాండ్లు ఉన్నాయో, న్యాయపరమైన డిమాండ్లు, ఈ 4 డిమాండ్లు తను పాదయాత్రలో ప్రకటించినవే. కానీ ఇంతవరకు ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు. 100 రోజుల్లో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తా అన్నారు. ఇంతవరకు ఆ రక్షణ చట్టం తీసుకొచ్చింది లేదు. అంతేకాకుండా బీసీల కులగణన జరిపి బీసీల అభివృద్ధికి తోడ్పడతా అన్నారు. బీసీలకు 44% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. ఒక్కటైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే బీసీలు ఎక్కడ ఎదుగుతారో అని, బీసీలు ఎక్కడ బాగుపడతారో అని. బీసీలు ఎక్కడ బాగుపడితే, ఎక్కడ ఎదిగితే బీసీలు ఎక్కడ ఇలా మాటలు వినరేమోనని. ఇంతే కాకుండా బీసీలను ఎన్నో విధాలుగా అనగదొక్కుతున్నారు. కనీసం 2 సంవత్సరాలు అవుతుంది ఈ అధికార పార్టీ వచ్చి. ఇంతవరకు బీసీలు కార్పొరేషన్ నిధులు ఎక్కడికి పోయాయి? ఎవరు తిన్నారు బీసీల పేరు చెప్పుకొని? అంతేకాదు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా బీసీల కార్పొరేషన్ నిధులు ఏమయ్యాయి? కనీసం బీసీ కార్పొరేషన్ పేరుతో ఎవరెవరు తిన్నారు? ఇవన్నీ లెక్కలు తేల్చాల్సిన సమయం ఆసన్నమైనది. ఈ యొక్క మా నాయకుడు బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, బీసీ రక్షణ చట్టం కానీ, 1000 ఎకరాల భూమి కానీ, సమగ్ర కులగణన అభివృద్ధి కానీ, 44% రిజర్వేషన్లు కానీ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క 5 డిమాండ్లు బీసీల ఆత్మగౌరవానికి సంబంధించినవి. అంతేకాకుండా బీసీల ఆత్మగౌరవాన్ని కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయ పార్టీ పెత్తందారుల దగ్గర మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. వాళ్ళకు కూడా మేము చెబుతున్నాం, మీరేదో మా బీసీల ఓటు బ్యాంకుగా వాడుకొని మీరు ఏమేమి చేస్తున్నారో, మీ యొక్క జలసాలకి ఏమేమి చేస్తున్నారో ఏంటో మా అందరికి తెలుసు. ఇప్పుడు దాకా మీరు చేసింది చాలు. ఏదో మీరు నలుగురు బాగుపడ్డ మాత్రాన మేము బీసీలు ఏం బాగుపడాలా? ఎందుకంటే మా బతుకులు ఎలా ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు బీసీలు ఏదైనా ఆఫీస్కు పోయి, గవర్నమెంట్ ఆఫీస్కి మేము పలానా పని చేయాలన్నా కూడా, మాకు పలానా పని కావాలన్నా కూడా మీ నాయకుడు ఎవరు అంటూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అంటే మేము మీకు ఓటు వేసి గెలిపించుకున్నది ఎందుకు అంటే మా నాయకుడు ఫోన్ చేస్తే కానీ ఈరోజు మాకు ప్రభుత్వ భవనాలలో మాకు పనులు కావట్లా. అంటే బీసీలను మీరు ఎంతగా వేధిస్తున్నారో మాకు తెలుసు. బీసీలకు రాష్ట్రంలో దాడులు జరుగుతాయి, బీసీల పైన ఎలాంటి అణచివేత గురైతే, కానీ బీసీ రక్షణ చట్టం ఎందుకు అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. ఈ రోజు బీసీల రక్షణ చట్టం ఎందుకు? ఈ రోజు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల ఈ రోజు ఎస్సీ ఎస్టీ బహుజన బిడ్డలు ఈ రోజు వాళ్ళ రాజ్యాధికారం పొందారు. ఆ అంబేద్కర్ దయ వల్ల ఈ రోజు మేమున్నాం. కనీసం మా బీసీలను పట్టించుకునే నాదుడు కూడా లేడు. ఈ రోజు మా మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి, కనీసం ప్రశ్నించిన నాయకుడు కూడా లేడు. కానీ ఇటువంటి బీసీల మీద దాడులను మేము ఉపేక్షిస్తూ ఈ రోజు మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్క బీసీ బిడ్డ తరలి వస్తారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల మీద మీకు ప్రేమ ఉంటే, ఇప్పటికైనా సరే బీసీల మీద మీకు ప్రేమ ఉంటే, బీసీలకు మా పక్షం అని మీరు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీలు కానీ మీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మా యొక్క రామచంద్రరావు గారి పోరాటానికి మద్దతు ఇస్తూ ఈ న్యాయపరమైన 5 డిమాండ్లను మీరు అమలు చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇవి మీరు అమలు చేయలేని పక్షంలో ఖచ్చితంగా జరిగే తీవ్ర పరిణామాలకు మీరే బాధ్యులు. జై బీసీ, జై బీసీవై, బోడే రామచంద్రరావు నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాయితి వెంకటరమణ, శ్రీకాకుళం నుంచి వచ్చాం. రామచంద్ర యాదవ్ గారు ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి, ఈ నిరాహార దీక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దశాబ్ద కాలంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను రామచంద్ర యాదవ్ గారు 5 డిమాండ్లతో పరిష్కారం కాగలదని ప్రభుత్వానికి నివేదిక చెప్పడం జరిగింది. ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఈ రోజు ఈ నిరాహార దీక్ష చేయడానికి తలపెట్టారు. 139 కులాల బీసీ కులాల సమస్యలను పరిష్కరించలేనప్పుడు మాకు ఈ ప్రభుత్వాలతో ఇంకేం పని ఉంది? అందుకే రామచంద్ర యాదవ్ గారు ఈ నిరాహార దీక్షకి సన్నద్ధమయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా రావడం జరిగింది.
3 కోట్ల మంది బీసీల సమస్యల పరిష్కారం చేయకపోతే మరి ప్రభుత్వాలు మాకు ఏం చేసినట్టు? బీసీల సమస్యలు ఎలా పరిష్కరించినట్టు? 5 డిమాండ్లు: సమగ్ర కులగణన, రక్షణ చట్టం అమలు చేయమని, బీసీలకు 1000 ఎకరాలు కేటాయించమని, కార్పొరేషన్ కేటాయించమని, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో 44% రిజర్వేషన్. ఇంత ఇవేమో గొంతెమ్మల కోరికలు కాదు, మేమేమైనా సృష్టించుకునే కాదు. ఎలక్షన్ల టైంలో మీరు ప్రకటించిన ప్రకటనలే, మీరు ఇచ్చిన వాగ్దానాలే, మీరు చేసిన శపథాలే, మేము కొత్తగా పెట్టినవి కాదు. మీరు పరిష్కారం చేయలేదు, మీరు అమలు చేయలేదు కాబట్టి మీరు చేసిన వాగ్దానాలను అమలు చేయమని మేము కోరుకుంటున్నాం. అమలు చేయలేదు కాబట్టి మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. అమలు అయ్యే వరకు, మీరు స్పందించే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఇది 3 కోట్ల మంది బీసీల సమస్య. ఏ ఒక్క రామచంద్ర యాదవ్ గారితో, ఏ ఒక్క బీసీవై పార్టీతో కాదు. 3 కోట్ల మంది బీసీల సమస్యలు మీరు పరిష్కారం చేయటం లేదు. ఈ రాష్ట్రంలో 65% మంది బీసీ జనాభా ఉన్నారు. 65% బీసీ జనాభా సమస్యలు మీరు పరిష్కారం చేయకపోతే ఇంకెవరు సమస్యలు పరిష్కారం చేస్తారు? అందుకే మా ఓటు మా నాయకుడికి వేసుకుంటాం. మా ఓటు మా నాయకుడికి వేసుకుంటాం. మా నాయకుడు ముఖ్యమంత్రిని చేసుకుంటాం. మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సమస్యలు, బీసీ సమస్యల పరిష్కారం చేసుకుంటాం. కాబోయే ముఖ్యమంత్రి బోడే రామచంద్ర యాదవ్ గారు, కాబోయే ముఖ్యమంత్రి బోడే రామచంద్ర యాదవ్ గారు. జై బీసీ, జై బీసీవై, జై రామచంద్ర యాదవ్. శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ అండి నేను. ఈ దీక్ష అంటే ఇంతకు ముందు మనకి 79 సంవత్సరాలు బహుశా అప్పుడు మన భారతదేశం పోరాటంలో ఎలా ఉందో, ఈ రోజు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం మీద మన భారతదేశం ఎలా పోరాటం చేసిందో, ఈ రోజు మన బీసీలు కోసం ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం బీసీల కోసం ఈ రోజు అదే పోరాటం చేస్తుంది. మనకి ఇంకా ఇంతవరకు స్వతంత్రం వచ్చిందో రాలేదో అని తెలియటం లేదు. 3 కోట్ల మంది బీసీలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చట్టసభల్లో వాళ్ళకి మీరు ఇస్తామని హామీలు, కులగణన చేస్తానని, వాళ్ళకి ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో మీరు వాళ్ళకి ఇస్తానని వాటాలు కానీ ఏమీ లేకుండా మీరు ఇస్తామని డిమాండ్లు ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ తరపు నుంచి ఆయన పోరాటం చేస్తున్నారు. 1000 ఎకరాలంటే 1000 ఎకరాలు ఈ రామచంద్ర యాదవ్ గారు కంపెనీలు పెట్టుకోవడాకో, రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టుకోవడాకో కాదు. 139 కులాలకి కూడా 1000 ఎకరాల భూమి అంటే మనిషికి 1 సెంటు కూడా రాదు. ఎందుకంటే ప్రతి కులాలకి, వెనకబడిన వర్గాలకి, అన్ని కులాలు కూడా 139 కులాలకు కూడా ఆయన వాళ్ళ కులాలను తెలిపించడానికి, వాళ్ళ కులాల కార్యాలయాలు కట్టడానికే కానీ ఇంకొకటి కానీ ఆలోచన కాదు. ఇది తక్షణమే ప్రభుత్వం 90 పైసలకి, రూపాయి పావలకి, 99 రూపాయలకి, 200 రూపాయలకి 1 సెంటు ఏ ఫ్యాక్టరీకి ఇచ్చిందో ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఒకరు బతుకుతారు. అలాగే బీసీలకు ఇస్తే 3 కోట్ల మంది కూడా మీకు మద్దతు తెలిపి ఎప్పుడు మీకు రాజ్యాధికారం ఉంటుంది. మీరు ఇవ్వనందున మీ రాజ్యాధికారం కోల్పోయి మీకు కాంగ్రెస్ కి పట్టే గతే భారతదేశంలో ఎలాగైతే పట్టిందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీకు అదే గతి పట్టడానికి ఇది ఒక హెచ్చరిక అని చెప్తున్నాం. మేము కార్యకర్తలుగా, ఒక బీసీవై పార్టీ నాయకులుగా. ఎందుకంటే మీరు మాకు అనదొక్కుతున్నారు. మా బీసీకి రావాల్సిన వాటాలు కానీ ఏమీ లేవు. మీరు ఫస్ట్ ఎన్నికల్లో చెప్పడం, గెలిచిన తర్వాత ఇవన్నీ మాయలు చూపించడమే. అదంతా ఒక మాయాజాలంలో మాయల ప్యాకెట్ యాసాలు వేస్తున్నారు ఈ రాజకీయ నాయకులందరూ. అవన్నీ తప్పించుకొని ఇంతవరకు బీసీలు ఎక్కడున్నారో ఏమో తెలీదు. ఈ రోజు ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చి రామచంద్ర యాదవ్ గారు తెచ్చారని మీరు నిరూపణ అయింది. ఈ రోజు రామచంద్ర యాదవ్ ఎవరికి రూపాయి ఇవ్వలేదు. కానీ బీసీలు హక్కుల పోరాటం కోసమే ఈ గుంటూరు, ఈ మంగళగిరి ప్రాంతంలో ఈ రోజు అందరూ నిరాహారం తెలుపుతున్నారు. వాటికి రామచంద్ర యాదవ్ గారికి అందరూ జై జైలు పలికి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి మీరు తక్షణమే ప్రభుత్వం దీన్ని తీసుకొని, కూటమి ప్రభుత్వం అవని, అపోజిషన్ ప్రభుత్వం అవని, ఎవరైనా సరే దీన్ని ఖండించి మీరు ముందుకొచ్చి ఈ బీసీలు మీరు ఇచ్చిన వాగ్దానాలు దాన్ని నెరవేర్చి ఆ బిల్లు అమలు చేస్తారని మరీ కోరుకుంటున్నాం. మీరు అమలు చేయని రోజున రామచంద్ర యాదవ్ గారు ఎన్ని రోజులైనా
పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు దీక్ష చేస్తారో ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ పార్టీ శక్తితో ఈ ప్రజలు అభిమానంతో ఇంకా కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉంటారు. అప్పుడైతే ఎవరికి తెలీదు. ఈ రోజు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారానా, ఇన్స్టాగ్రామ్ ద్వారానా, యూట్యూబ్ ద్వారానా అందరికీ తెలుసు. మీరు ఈ నెరవేర్చకపోతే, మీరు ఇచ్చినవి మీరు నెరవేర్చకపోతే రామచంద్ర యాదవ్ గారి నిరాహార దీక్ష ఆపరు. ఆయన అలాగే కొనసాగిస్తారు. ప్రజలు రోజు రోజుకి పెరుగుతారు. దాన్ని మీరు తక్షణమే ప్రభుత్వాన్ని కోరిందేమనగా మీరు ఆ బిల్లు అమలు చేస్తారని మరీ ప్రార్థిస్తారు. జై బీసీవై, జై ఆర్సీవై, జై రామచంద్ర యాదవ్.